హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీకు తెలుసా విక్రమార్కుడు సినిమాలో విలన్ బావూజీ గుర్తున్నారా? అయితే రీసెంట్ గా తన గురించి టాక్ వినిపిస్తుంది. అతను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది సెర్చ్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఈ టాపిక్ అనేది ట్రెండింగ్ లో ఉంది. అయితే రవితేజ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక సినిమా, అది విక్రమార్కుడు. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా విక్రమార్కుడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. అయితే రీ రిలీజ్ కూడా ఆడియన్స్ రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో బిహార్ విలన్ గా నటించిన నటుడు తెగ నవ్వించారు. అతని పేరే బావూజీ. మూవీలో విచిత్రమైన వాయిస్ తో ఆయన పాత్ర ఉంటుంది. నిజానికి ఆయనకు డబ్బింగ్ చెప్పింది నటుడు సాయి కుమార్ సోదరుడు బొమ్మాలి రవిశంకర్. అయితే బావూజీ క్యారెక్టర్ లో నటించిన ఆయన పేరు వినీత్ కుమార్. బిహార్ కు చెందినతను. ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు, కానీ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించాడు. విక్రమార్కుడు తర్వాత వినీత్ కుమార్ క్రేజ్ పెరిగింది. తెలుగులో రామరామ కృష్ణ కృష్ణ, ఖందిరీగా, నాయక్, ఆగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, శివం, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం, ఇంటెలిజెంట్, టచ్ చేసి చూడు, ఆపరేషన్ 2019, చాణక్య, బంబాట్ లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో గాలిస్తున్నారు, అదే సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. వినీత్ కుమార్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మీరే చూడండి.